హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి లావణ్య మెటీరియల్ బ్లాగ్స్. అలాగే ఇవాళ మనం బగారా రైస్ చికెన్ ఫ్రై చేస్తున్నాం అండి. చూద్దాం రండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూసినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ముందుగా చికెన్ ఇలా శుభ్రంగా కడిగేసుకోండి. బాణీలో వాటర్ వేసుకుని గ్యాస్ మీద పెట్టుకోవాలండి. కావాల్సిన పదార్థాలు 2 టమాటాలు ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. అలాగే ఒక 6-7 పచ్చిమిరకాయలు చీరికలు తీసుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు చీరికలు, అలాగే కొంచెం గుప్పుడు పుదీనా, అలాగే కొత్తిమీర, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, బాస్మతి రైస్ అండి కడిగేసి ముందుగానే ఒక 5 నిమిషాల ముందు కడిగేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీ చేద్దాం బగారా రైస్కి మసాలాలన్నీ కూడా. ఓకేనండి, రండి. బగారా రైస్కి ప్రిపేర్ చేస్తున్నామండి. ముందుగా నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అలాగే హోల్ గరం మసాలా అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా వేసేసుకోవాలండి. అలాగే ఒక గుప్పుడు జీడిపప్పు కూడా వేసుకోవాలి. అలాగే మసాలాలన్నీ కూడా వేగుతూ ఉంటాయండి ఇవన్నీని. అలాగే ఇప్పుడు మనం ఉల్లిపాయ చీరికలు 2 ఉల్లిపాయ చీరికలు, పచ్చిమిరకాయ ఒక 7 చీరికలు, అలాగే ఒక గుప్పుడు పుదీనా, అలాగే ఒక గుప్పుడు కొత్తిమీర వేసేసండి ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలండి. ఇవన్నీ మొత్తం అన్నీ కూడా బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసుకున్నాం కదండి చిన్న చిన్న ముక్కలుగా. ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి దీంట్లో. మొత్తం ఇవన్నీ కూడా వేగుతూ ఉంటాయి. ఒక పక్కన మళ్ళీ ఇంకో పక్క పొయ్యి మీద వాటర్ వేసి ఉంచాం కదండి బౌలు. ఈ గిన్నెలో చికెన్ అంతా కూడా కుక్ అయిపోయిందండి, ఉడికిపోయింది. నీళ్ళన్నీ తీసి రెడీగా పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకునండి. బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. అది చికెన్ ఫ్రైకి అండి, ఎగ్ చికెన్ అండి, ఎగ్ చికెన్ ఫ్రై అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేసిన తర్వాత ఒక గుప్పుడు కరివేపాకు, 1 స్పూన్ పసుపు వేసేసండి. ఇది వేగుతూ ఉంటుంది. మళ్ళీ ఇదిగోండి ఇప్పుడు బగారా రైస్లో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసండి. పచ్చివాసన పోయే వరకు కూడా ఇది వేపుకోవాలి. ఇది వేగుతూ ఉంటుంది. అలాగే ఇదిగోండి చికెన్ ఫ్రై కూడా వేగింది కదండి, కరివేపాకు వేసాం కదా ఆయిల్లో, వేగిపోయింది. అలాగే ఉడికించుకున్న చికెన్ అంతా కూడా ఈ కరివేపాకు ఆయిల్ అంతట్లో పసుపు అంతట్లో మనం ఈ చికెన్ అంతా కూడా బాగా కలిసేటట్టు మంచిగా సిమ్లోనే పెట్టుకునండి మంచిగా వేయించుకోవాలండి ఇదంతా కూడా. అలాగే బగారా రైస్కేమో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మగ్గిపోయింది కదండి. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాల ముందు బాస్మతి రైస్ కడిగేసుకుని ఉంచుకున్నాం కదండి, ఇవి వేసేసుకోవాలి. నా వాయిసే పెట్టేద్దాం అనుకున్నానండి, అంటే సిమిలీ సౌండ్ వచ్చేసిందండి బాగా ఎక్కువగా, అందుకనే నేను మళ్ళీ వాయిస్ రికార్డ్ ఇవ్వాల్సి వచ్చిందండి. వేసేసి రైస్ ఇప్పుడే తిప్పుకోవాలండి. ఎలా తిప్పుకున్నా గరిటెట్టి, అంటే మళ్ళీ వాటర్ వేసిన తర్వాత ఎక్కువ కలబెట్టేసామనుకోండి విరిగిపోద్ది రైస్, ఎక్కువ గరిటె పెట్టకూడదు. అలాగే ఒక పక్కన చికెన్ ఫ్రైలోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 2 స్పూన్లు వేసానండి. అది కూడా బాగా కలపాలి. మూత పెట్టేశానండి. ఇదిగోండి బాస్మతి రైస్ వేసేసాం కదండి, కడిగేసుకుని ఉంచుకున్నాయి. దీంట్లో 1కి 2 వంతులండి. ఇది మా ఈ పాత బియ్యం అండి, అందుకని 2 వంతులు పట్టేసినాయి. 1.5 వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయండి మీకు. అలాగే 1.5 వాటర్ వేసుకుని అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. దీంట్లో సాల్ట్ వేసేసి బాగా కలగబెట్టేసి వాటర్ వేస్తాం కదండి. ఇది చికెన్లో అల్లం వెల్లుల్లిపాయ వేసాం కదా, అలాగే కొత్తిమీర కూడా వేసేసండి బాగా కలపాలండి. చికెన్ ఫ్రై అయ్యేటప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది. లోపలంతా కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇదంతా కూడా బాగా పడుతుందండి, ముక్క కరగా ఫ్లేవరు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొంచెంసేపు మగ్గనివ్వాలండి. మళ్ళీ మూత తీసేసిన తర్వాత ఇదిగోండి ఇలా మగ్గిందండి కొంచెం. ఇప్పుడు మనం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూన్ సరిపోద్దండి. అలాగే ధనియాల పొడి 1 స్పూను, చిన్న స్పూన్లేనండి ఇవి.
ఒక స్పూను ధనియాల పొడి, ఆ స్పూన్ జీలకర్ర పొడి, సరిపడినంత సాల్ట్, అలాగే నాకు 3 స్పూన్లు కారం పట్టిందండి. అంటే ఎగ్ కూడా వేస్తాం కాబట్టి ఎగ్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అయితే చూసుకుని వేసుకోవాలి మీరు. ఇదిగోండి బాగా ఉప్పు, కారం, మసాలా అంతా కూడా బాగా పట్టేటట్టు ముక్కకంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలపాలి ఇదంతా కూడా. మంచిగా ముక్కకన్నిటికి కూడా బాగా పట్టేటట్టు సిమ్మిల్లోనే పెట్టి మగ్గనివ్వాలండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మాకైతే ఇంట్లో ఇలాగే ఇష్టమండి, నాకైతే చాలా ఇష్టం, నా ఫేవరెట్ అండి ఇలాగా. ఇదిగోండి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇదిగోండి 2 ఎగ్స్ పడతాయని చెప్తున్నానండి. ఇదిగోండి ఇప్పుడు మగ్గిపోయింది కదండి, మూత తీసేసి 2 ఎగ్స్ కూడా దీంట్లో చికెన్లో కొట్టేయాలండి. 2 గుడ్లు కూడా కోడిగుడ్లు కొట్టేసి బాగా మిక్స్ చేయాలండి. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ కూడా బాగా ముక్కలన్నిటికీ కూడా పట్టేటట్టు హైలో అయితే అస్సలు పెట్టకూడదండి. మరీ చెప్తున్నాను, చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఏ చికెన్ ఫ్రై చేసినా కానీ సిమ్లో పెట్టి వండుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి కుక్ అవుతుంది కదా, మూత పెట్టేసామండి. కలిపేసిన తర్వాత ఇదిగో బగారా రైస్ కూడా కొంచెం ఉడికిన తర్వాత ఒక్కసారి గరిటె పెట్టి కొంచెం వాటర్ ఉండగానే కలుపుకొని కొత్తిమీర కూడా వేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. అలాగే చికెన్ కూడా మూత తీసేసండి. ఇప్పుడు ఇదిగోండి బాగా కుక్ అవుతుంది చూసారా, ఇలాగా ఇదంతా కూడా బాగా కలపాలండి. బాగా కలిపి కొత్తిమీర కూడా జిమ్మేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకోవాలి దీంట్లో. కొత్తిమీర కూడా రెడీ అవుతుందండి. ఇదిగోండి బగారా రైస్ కూడా అయిపోవచ్చిందండి. ఇంకా హాయ్ అండి, బగారా రైస్ అలాగే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. కాంబినేషన్ చెప్పాను కదా, చూద్దాం రండి. అయిపోయింది రండి. హాయ్ అండి, ఇదిగోండి చూసాను కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగే ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటాయి. 2 కాంబినేషన్ సూపర్ ఉంటాయండి. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వారు చూసుంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇదిగోండి ఇప్పుడు ఫైనల్ టచ్ నెయ్యితో సెట్ అయిపోద్దండి. ఇంకా బగారా రైస్ రెడీ అయిపోయింది, చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. రండి నెయ్యి అలాగే చికెన్ ఫ్రై. సూపర్. చూసారా రైస్ పొడి పొడిలాడుతా చాలా బాగా వచ్చిందండి. అలాగే చికెన్ ఫ్రై కూడా చాలా టేస్టీగా కుదిరినాయండి 2 కూడా. నేను ఆదివారం వచ్చిందంటే అంత హడావుడేనండి. ఇదిగోండి సర్వింగ్ చేసుకుంటున్నాం ప్లేట్లోకి. నేను టేస్ట్ కూడా చేశానండి, చాలా టేస్టీగా ఉందండి. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారు చూస్తుంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. చాలా టేస్టీగా ఉందండి. బగారా రైస్ కూడా వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయినాయండి. మా పాత బియ్యం కాబట్టి చాలా టేస్టీగా ఉందండి. ఇదే చెప్తున్నానండి, చాలా టేస్టీగా ఉంది, ఒకసారి ట్రై చేయండి అని చెప్పేసి అంటున్నానండి నేను. మా ఇంట్లో మా వారికి అందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి. ఎప్పుడు చేస్తానండి, అంటే చికెన్ అంతా కూడా ఎప్పుడు వెరైటీగా చేస్తాను. ఎప్పుడు ఒకలా కాకుండా బోర్ కొట్టేస్తుంది కదా చికెన్ ఒకేలా తింటే, అలా కాకుండా వెరైటీగా చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ.